ఈ రోజు నేను మిడిల్ క్లాస్ వారు బిలో మిడిల్ క్లాస్ వారిని కూడా దృష్టిలో పెట్టుకుని ఒక మంచి ఏరియాకి రావటం జరిగింది. ఇక్కడ ఏంటంటే వెరీ 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 లో కాస్ట్. ఎలా అంటే మనం ఒక 5 years బ్యాక్ నారాయణ ఖేడ్ లో చాలా తక్కువ రేటుకి అందరూ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోగలిగారు. ఈ రోజు అయితే అందరూ ఇన్వెస్ట్మెంట్ చేయలేరు అక్కడ, ఎందుకంటే రేట్లు పెరిగిపోయినాయి. అయితే అలాగే నారాయణ ఖేడ్ స్టార్టింగ్ లో అందరూ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటాకి ఎలాగైతే అవకాశం ఉందో, నేను అలాంటి ప్లేస్ కి రావటం జరిగింది. అక్కడ ఇంకా వాటర్ ప్రాబ్లం ఉంది, ఇక్కడ వాటర్ ప్రాబ్లం కూడా లేదు. పైగా ఏంటంటే ఇక్కడ ఒక నేషనల్ హైవే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కన్స్ట్రక్షన్ అవుతుంది. నేషనల్ హైవే కన్స్ట్రక్షన్ అవ్వకముందు ఏ రేట్ ఉంది, అయిన తర్వాత ఏ రేటుకి వెళ్ళబోతుంది ఏరియా అనేది నేను క్లియర్ గా చెప్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఇదేంటంటే 100 ఎకరాల లేఅవుట్. ఇది మీరు చూడొచ్చు, ఆల్రెడీ గెస్ట్ హౌస్ కూడా నిర్మాణం జరిగింది. అయితే మనం ముంబై హైవేలో నిమ్జ్కి దగ్గరగా ఉన్న ఏరియా ఇది. అంటే ముంబై హైవేలో జహీరాబాద్ కి దగ్గరగా ఉన్న ఏరియా. అంటే జహీరాబాద్ కున్న హైలైట్స్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ జహీరాబాద్. ఆల్రెడీ జహీరాబాద్ లోనే చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ఉన్నాయి. అవే కాకుండా నిమ్జ్ 12,625 ఎకరాల్లో ఏర్పాటు చేయటం జరిగింది. ఆల్రెడీ చాలా పెద్ద కంపెనీలు 7 కంపెనీలు రావటం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాబట్టి రోడ్ కనెక్టివిటీ శరవేగంగా చేస్తున్నారు. అలాంటి రోడ్స్ లో ఈ హైవే ఒకటి. ఈ గెస్ట్ హౌస్ ఏదైతే ఉందో, ఈ గెస్ట్ హౌస్ దాటగానే కంప్లీట్ గా న్యూ హైవే మనకి డెవలప్మెంట్ చేస్తున్నారు. ఎక్కడి నుండి అంటే మహబూబ్ నగర్ నుండి ఈ గెస్ట్ హౌస్ ఏదైతే ఉందో దాని అవతల నుండి మనకి జహీరాబాద్ నిమ్జ్ లోకి కనెక్టివిటీ ఇస్తున్నారు. ఇదేంటంటే కంప్లీట్ గా న్యూ హైవే, 4 lane హైవే. జహీరాబాద్ నిమ్జ్ కి నుండి ఓన్లీ 45 minutes లో రీచ్ అవ్వచ్చు. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే లో కాస్ట్, అందరూ కొనుక్కోవటానికి వీలుగా లో కాస్ట్ కాబట్టి ఇక్కడ రేట్ ఎంత పడుతుందంటే కేవలం 1,240 రూపాయలు పడుతుంది గజం. 1,240 రూపీస్ ఓన్లీ. అయితే ఇక్కడ ఎంత ప్లేస్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అంటే మనకి మినిమం 6 గుంటల నుండి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. 6 గుంటలు అంటే 726 గజాల నుండి మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. 726 గజాలు కూడా ఓన్లీ 9 lakh రూపీస్. 726 గజాలు 9 లక్షల రూపాయలు మాత్రమే. అయితే మీరు మనీ ఉంటే ఎట్ ఏ టైం పే చేసేసుకోవచ్చు. అలాగే నేను మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ వారు కూడా ఇలాంటి పెద్ద ప్లాట్లు కొనుక్కోవచ్చు అన్నాను. వారి కోసం ఏంటంటే కంపెనీ ఈఎంఐ పెట్టడం జరిగింది. అదేంటంటే 1 year లో మీరు 12 months ఈఎంఐ పే చేసుకోవచ్చు. లేదంటే 2 years 24 months లో ఈఎంఐ కంప్లీట్ చేసుకోవచ్చు. లేదంటే 3 years 36 months కూడా ఈఎంఐ ద్వారా మీరు ఫ్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఈ అవకాశం అయితే ఈఎంఐ ద్వారా ఇచ్చే కంపెనీ మనకి ఈ ఒక్క కంపెనీ తప్ప. ఈ కంపెనీ పేరు ఏంటంటే స్విట్జర్లాండ్స్. హైదరాబాద్ లో ఆఫీస్ ఉంది. అలాగే ఈ వెంచర్ కి దగ్గరలో కూడా ఆఫీస్ ఉంది. ఇంత తక్కువ రేట్ లో ఈఎంఐ ఇచ్చే కంపెనీ అయితే లేదు. అయితే ప్లేస్ కూడా ఇంపార్టెంట్ ఉండాలి. మనం కొనబోయే ప్రాంతం, ఆ ఏరియా కూడా ఫాస్ట్ గా డెవలప్మెంట్ అయ్యే ఏరియా అయి ఉండాలి. ఈ ఏరియా ఏంటంటే చించోలి అంటారు ఈ ఏరియాని. ఈ ఏరియా ఏంటంటే చించోలి అనేది మున్సిపాలిటీ. అలాగే మనకు కనపడుతున్నాయి చూడండి, హౌసెస్ మొత్తం కూడా కనపడుతున్నాయి. ఇదే చించోలి మున్సిపాలిటీకి ఆనుకునేది మొత్తం 100 ఎకరాల లేఅవుట్. ఇది మొత్తం 300 ఎకరాల లేఅవుట్. అయితే ఫస్ట్ గా 100 ఎకరాలు రిలీజ్ చేయడం జరిగింది. ఆ 100 ఎకరాల్లో కూడా 75% కంప్లీట్ అయింది. రిమైనింగ్ 25% లో ఇప్పుడు ప్లాట్స్ ఓపెన్ చేయడం జరిగింది. రోడ్లు 33 feet అలాగే 30 feet డెవలప్ చేయడం జరిగింది. ఇక్కడైతే వీటిని రెసిడెన్షియల్ ఫార్మ్ ల్యాండ్స్ అంటారు. ఇది కర్ణాటక కాబట్టి కర్ణాటకలో రూల్స్ ఏంటంటే మనకి అనుకూలంగా ఉన్నాయి. రెసిడెన్షియల్ ఫార్మ్ ల్యాండ్స్ అని ఎందుకంటామంటే గవర్నమెంట్ పోర్టల్ దిశాంక్ అని ఉంది. హౌస్ కన్స్ట్రక్షన్ గా అప్రూవల్ తెచ్చుకుని వెంటనే ఇమీడియట్ గా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఈ ఏరియాకి మెయిన్ హైలైట్ గెస్ట్ హౌస్ బ్యాక్ సైడ్ నుండి మనం నేషనల్ హైవే 167N 4 lane డెవలప్ చేస్తున్నారు ఆల్రెడీ. అలాగే ఈ ఏరియా నుండి మనం ఓన్లీ 1 hour లో 60 kilometers ఇక్కడ నుండి గుల్బర్గా ఎయిర్పోర్ట్ కి వెళ్ళొచ్చు మనం. అలాగే ఓన్లీ 1 hour లో ఇంకొక ఏరియా ఉంది, 65 kilometers వస్తుంది. బేదర్ ఎయిర్పోర్ట్ కి రీచ్ అవ్వచ్చు మనం. అంటే 2 ఎయిర్పోర్ట్లకి మనం 1 hour లో రీచ్ అయిపోవచ్చు. అలాగే జహీరాబాద్ టౌన్ ఏదైతే ఉందో మున్సిపాలిటీ, అక్కడ కేవలం 45 నిమిషాల్లో రీచ్ అవ్వచ్చు. ఎందుకంటే 44 kilometers కేవలం. అలాగే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో అక్కడికి 90 kilometers ఉంది. ఇక్కడ నుండి 90 kilometers ఉంది. అంటే ఇంచుమించుగా 1 hour 30 minutes అలా పడుతుంది. ఇలా చూసుకుంటే ఎటు చూసుకున్నా చాలా హైలైట్స్ ఉన్నాయి. అలాగే ఈ వెంచర్ కి 2 వైపులా హౌసెస్ ఉన్నాయి. ఒకవైపు స్కూల్ ఉంది. అలాగే 100 ఎకరాల వరకు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ప్రజెంట్
అహ్మదాబాద్ టు ముంబై బుల్లెట్ ట్రైన్ వర్క్ అనేది జరుగుతుంది. 500 కిలోమీటర్ల పైనే ఉంది అది. సెకండ్ ఏంటంటే సెకండ్ ప్రయారిటీ సెంట్రల్ గవర్నమెంట్ ముంబై నుండి హైదరాబాద్ 711 కిలోమీటర్లు 711 కిలోమీటర్స్ మనకి నెక్స్ట్ ప్రయారిటీ నెక్స్ట్ డెవలప్మెంట్ చేయబోతుంది. ఆ బుల్లెట్ ట్రైన్ కి మనకి జహీరాబాద్ లో స్టాప్ అనేది ఇవ్వటం జరిగింది. అయితే ఈ గెస్ట్ హౌస్ బ్యాక్ సైడ్ నేషనల్ హైవే డెవలప్ చేస్తున్నారు అనుకున్నాం. ఆ హైవే డెవలప్మెంట్ అయితే కనుక రేపు ఫ్యూచర్ లో కనెక్టివిటీ చూడండి, ఆ బుల్లెట్ ట్రైన్ ఉన్న స్టేషన్ దగ్గరికి మనం ఓన్లీ 30 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. అలాగే జహీరాబాద్ నిమ్జిక్ కూడా ఓన్లీ 45 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు ఈ రోడ్డు కానీ కంప్లీట్ అయితే ఈ ఏరియాలో నాట్ ఓన్లీ హైదరాబాద్, నాట్ ఓన్లీ తెలంగాణ, ఎక్కువగా కర్ణాటక నుండి ఈ జహీరాబాద్ బెల్ట్, నారాయణ ఖేడ్, జోగిపేట బెల్ట్, ఇటు జడ్చర్ల నుండి కొడంగల్, ఈ ఏరియా వాళ్ళంతా కూడా మనకి విపరీతంగా ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. ఇక్కడ మన హైదరాబాద్ వారు కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే హై సెక్యూరిటీ అన్నమాట. ఇక్కడ మనకి వేరే ప్లేసెస్ లాగా కబ్జాలు గానీ ఆన్లైన్ లో తేడాలు జరగటం గానీ ఇలాంటివి ఉండవు. దిశాంక్ అంటే మోస్ట్ ట్రస్టబుల్ పోర్టల్ అది. మన ల్యాండ్ చాలా క్లియర్ గా చూసుకోవచ్చు. ఆ వెబ్సైట్ కర్ణాటక గవర్నమెంట్ చాలా కేర్ తీసుకుని డెవలప్ చేయడం జరిగింది. మినిమం మనం 6 గుంటల నుంచి కొనుక్కోవాలి. 1240 రూపాయలు గజం 10,000 అయిన రోజు ఎన్ని రెట్లు పెరుగుతుందో మీరే ఊహించుకోండి. అన్ని రెట్లు పెరగటానికి ఆస్కారం ఉంది. గజం 10,000 రూపాయలు అంటే ఇవాళ మన ముంబై హైవేలో చాలా లీస్ట్ ప్రైస్ అది. 5,000 అయినా కానీ చాలా ఎక్కువ రేట్ వచ్చినట్టు. తొందరగా ఆస్కారం ఉంది. ఎందుకంటే ఒకటి నేషనల్ హైవే, అలాగే ఈ చించోలీలో కర్ణాటక గవర్నమెంట్ ఎక్కువగా కంపెనీలన్నీ తీసుకురావడం జరుగుతుంది. చించోలి ఊరు కూడా మీరు రండి, సైట్ విజిట్ వచ్చినప్పుడు మీరు చూడండి చించోలి టౌన్ ఎంత అద్భుతంగా డెవలప్మెంట్ అయిందో మీరే చూడొచ్చు. నా ఎక్స్పీరియన్స్ లో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటున్నాను నేను ఇది. డియర్ ఇన్వెస్టర్స్, థింక్ చేయండి. కంపెనీకి హైదరాబాద్ లో ఆఫీస్ ఉంది, ఇక్కడ చించోలీలో ఆఫీస్ ఉంది. మీరు కాంటాక్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళి క్లియర్ గా మాట్లాడండి. ఈ వీడియో చాలా మంచి వీడియో, చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ కాబట్టి అందరికి షేర్ చేయండి, ఒక లైక్ చేయండి.